అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అభిరుచి వంటలు. ఈరోజు మనం పప్పులేమి నానబెట్టకుండా సింపుల్గా బియ్యంతోనే మనం పునుకులను రెడీ చేసుకుందామండి. ఒక కప్పు స్టోర్ బియ్యంతో ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక గిన్నెలో ఒక కప్పు స్టోర్ రైస్ని తీసుకున్నానండి. ఈ రైస్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని రైస్ మునిగే వరకు వాటర్ను వేసుకొని 3 అవర్స్ నానబెట్టుకోవాలి. ఇలా 3 గంటలు నానిన ఈ రైస్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మనం మిక్సీ పట్టుకోవాలి. ఈ రైస్ని మిక్సీ పట్టేటప్పుడు వాటర్ మాత్రమే యాడ్ చేయకూడదండి. వాటర్ యాడ్ చేస్తే మనకి పలచగా అయిపోతుంది. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుందాం. అదే మిక్సీ జార్లో ఉడికించిన 2 బంగాళదుంపలు కూడా వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. 2 బంగాళదుంపలని పెద్దవి ఉడికించుకొని ఇలా ముక్కల కింద కట్ చేసుకున్నానండి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకున్న ఈ బంగాళదుంప పేస్ట్ను కూడా వరిపిండిలో వేసుకోవాలి. ఇప్పుడు 2 కలిసేలాగా బాగా కలుపుకోవాలి. పిండి ప్యాటర్న్ మరీ గట్టిగా ఏమీ అవసరం లేదండి. మీకు పలచగా ఉన్నా మీకు పునుకులు బాగా వస్తాయి. ఒకవేళ మీకు పిండి పలచనైతే ఇందులో 2 స్పూన్లు వరిపిండిని కూడా వేసుకోవచ్చండి. పిండిలో రుచికి సరిపడా సాల్ట్ని, 1/2 టీ స్పూన్ జీలకర్రని, సన్నగా తరిగిన అల్లం పచ్చిమిర్చిని, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకున్న తర్వాత పునుకులు వేయడానికి ఆయిల్ని రెడీ చేసుకుందామండి. స్టవ్ పై కడాయి పెట్టుకుని కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న పిండిని పునుకుల్లా వేసుకోవాలి. వీటిని కలుపుతూ వేయించుకుని మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. పైన క్రిస్పీగా, లోన్ సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మనం రోజు తినే చల్ల పునుకుల కన్నా ఈ పునుకులు చాలా టేస్టీగా ఉంటాయి. ఇలా వరిపిండితో మీరు ఒకసారి పునుకులను ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ మాకు చాలా బూస్టింగ్గా ఉంటుందండి. పప్పులేమి నానబెట్టకుండా పిల్లలకి ఏమైనా స్నాక్స్ చేయాలి అనుకున్నప్పుడు తప్పకుండా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి.